మనం చేయి వేయుట ద్వారా మనలో ప్రాచీన స్వభావము నిర్మూలించబడి క్రీస్తు యేసు రక్తమును బట్టి నూతన స్వభావమును మనం ధరించుకున్నట్లు రక్తము మనకి ఇవ్వబడింది. నంబర్ 1 శుద్ధీకరణ కొరకు, నంబర్ 2 అపవాదిని ఎదిరించి జయించుట కొరకు, నంబర్ 3 ఆయన స్వభావం మనలోనికి ప్రవేశించుట కొరకు. అర్థమైందా? రెండేమో ప్రార్థించి ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా జరుగుతాయి, మూడవదేమో ప్రభు బల్ల దగ్గర జరిగిద్ది. అందుకు బాప్తీసం పొందిన వాళ్ళు బల్లలో చేయాలని చెప్పేది. ఓకేనా? సరే, ఇప్పుడు యేసు రక్తం ఎందుకు ఇవ్వబడింది? మనకు ఆయుధంగా కూడా ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ బలహీన పడ్డోళ్ళు, శోధించబడ్డోళ్ళు, తొట్టుపడ్డోళ్ళు, వీక్ అయిన వాళ్ళు అక్కడే కూర్చోవాలనుకుంటున్నారా? యేసు రక్తమును ఒక ఆయుధముగా చేసుకుని ఒరే నా మీద కుట్ర చేసావు కదరా, నన్ను కృంగదీసావు కదరా, నేను వెనకాడను మళ్ళా తిరిగి తిప్పుకొని నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో సమాధానపడి ఆయన రక్తమును బట్టి నిన్ను ఎదిరిస్తా, ఇదిగో నీ మీదికి మళ్ళా వస్తా యుద్ధానికి అంటావా? నువ్వే నిర్ణయించుకో. ఇదైతే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. దేవుని పాత్రవై ఉన్న నువ్వు ఆయనను గూర్చి గంభీరముగా ప్రకటించకుండానట్లు నీవు ఎన్నడూ ఊహించని కొన్ని పొరపాట్లు, తప్పిదాలు, అవి ఏ రూపంలోనైనా కావచ్చు, వాడు నీ ముందుకు తెచ్చి నిన్ను శోధించి కృంగదీసి లొంగ తీసుకునే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వద్దు అని చాలా స్పష్టంగా చెప్పా. దీన్ని మీరు తీసుకొని ధరించుకుంటారు, జాగ్రత్త పడితేరా ధన్యులు. లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉండదు. లేకపోతే సరైన దెబ్బ ఒకటి తగిలిందంటే ఇక లేవో. భక్తులందరూ అలా ఎదుర్కొని తిప్పుకొని దేవుని వైపు మళ్ళుకొని ఏ మోకంబు తోడవద్దు. ఏ ముఖం ఎందుకు నాయన? నీ ముఖమే పెట్టుకుంటా. ఇంకొక ముఖం ఆడొచ్చింది నీకు, ఉన్న ముఖం అదేగా. దానికి వెళ్తారు. పాపం అనగానే వ్యభిచారం ఒక్కటి కాదు, ఇతరుల మీద అసూయపడుట పాపమే, లేని వార్త ప్రచురపరచుట పాపమే, ఇతరులను క్షమించకపోవుట పాపమే, ఇతరులకు చేయదగ్గ సాయం చేయకుండా మనసును కఠినపరచుకునుట పాపమే, చెయ్యకూడనివి చేయుట పాపము, చేయాలని దేవుడు చెప్పినవి చెయ్యకుండుట కూడా పాపమే. దేవుడిచ్చినటువంటి పిలుపును, పరిచర్యను నిర్లక్ష్యపరిచి ఆ సమయమును వ్యర్థమైన దానికి వెచ్చించుట పాపమే. ధనాపేక్ష పాపమే. దీనులను కనికరించకుండుట పాపమే. దిక్కులేని వారిని, విధవరాండ్రను ఆదరించకుండుట పాపమే. ఇలా ఎన్నో ఉన్నాయి. తీవ్రమైన కోపము పాపమే. కోపంతో పాటు చెయ్యెత్తి దెబ్బ కొట్టి అవతలి వారిని బాధించుట పాపమే. మన కోపంతో అవతలి వారి గుండె గాయమయ్యేటట్టు